హాయ్ హలో వెల్కమ్ టు అనుజేశ్విత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి బోల్డ్ యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళుతుందనమాట. ఓకేనా అండి? ఈరోజు వీడియో వచ్చేసి మనం నార్మల్గా కొత్త చీపురు అనేది తీసుకుంటూ ఉంటాం కదా, ఆ చీపుని ఎలా క్లీన్ చేయాలా అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు, ఈ టిప్ మాకు ఎప్పుడో తెలుసు, నీకు ఇప్పుడు తెలుసా, నువ్వు ఇప్పుడు చేస్తున్నావు వీడియో అని. తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. అయితే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ తెలియని వాళ్ళు ఎవరు ఒకరు ఈ వీడియో అయితే చూస్తారు కదా, అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. తర్వాత మళ్ళీ కామెంట్ ఏంటంటే, కొత్త టిప్స్ ఏమైనా ఉంటే కనిపెట్టండి, ఎప్పుడు పాత టిప్సే పెడుతుంటారా అని. మన ఛానల్లో పాత టిప్స్ కొత్త టిప్స్ అన్నీ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత మీకు కొత్త యావో పాత యావో మీకు అర్థమవుతుంది. ఓకేనండి? ఇప్పుడు ఈ చీపురుని ఎలా క్లీన్ చేయాలో చూసేయండి. మనం చీపురు ఓపెన్ చేయగానే పొట్టు అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ చీపురుని ఓపెన్ చేయగానే మనం పైన ఎండకు అనేది పెట్టేసుకోవాలి. అలా 3-4 అవర్స్ అలా ఎండకు పెట్టేసుకున్న తర్వాత మనం ఇంట్లో బట్టల బ్రష్ ఉంటుంది కదా, వాటితో అయితే నేను ఇక్కడ రబ్ చేసుకుంటున్నాను. నార్మల్గా పల్లెటూరులో ఉంటే ఈ చీపురుని ఏ బండకో ఏ రాయికో బరికో కొట్టో ఈ పొట్టంతా కొట్టేస్తాము నీట్గా. కానీ ఈ టౌన్లో అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అలా చేసేకి కుదరదనమాట. అందుకే ఇంట్లోనే ఇలా బట్టల బ్రష్ తీసుకొని నీట్గా రబ్ చేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. చూసారా, ఆ పరక వెయిట్ కంటే ఆ పొట్టు వెయిటే ఎక్కువ ఉంటుంది అనమాట. అంత పొట్టు వచ్చింది ఇక్కడ. ఇంకా పొట్టు మనం ఇల్లు క్లీన్ చేసే కొద్దీ ఆ పొట్టు అనేది రాలుతూ ఉంటుంది అనమాట. ఇంకా అలాగునా రాలకూడదు అంటే ఈ చీపురుని వాటర్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ అలాగే వదిలేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఎండకు పెట్టి మళ్ళీ ఇలాగే రబ్ చేయండి. చాలా ఈజీగా మొత్తం పొట్టు అంతా క్లీన్ అయిపోతుంది. మనం ఇల్లంతా క్లీన్ చేసినా ఆ పొట్టు అనేది రాలదనమాట. ఓకేనండి? నేను బాగా రబ్ చేసాను అనమాట, ఇంకా పొట్టు అనేది రాలదనమాట. నాకు కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. నేనైతే వాటర్లో అనేది పెట్టలేదనమాట. చూసారా, ఇలాగే ఉన్నీళ్ళని అయితే చాలా బాగా క్లీన్ అయిపోయింది. ఓకేనా అండి? ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.